ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో సొరకాయ కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సొరకాయ, లేత సొరకాయ నేను చిన్నది తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఆయిల్, కొత్తిమీర, కొద్దిగా పాలు, పచ్చిమిర్చి పేస్టు, నువ్వుల పొడి. ఇది నువ్వులు వేయించి మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిగడ్డ, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కరివేపాకు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని నేను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఉల్లిగడ్డ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇందులో వేసుకుందాము. అలాగే పోపు దినుసులు, కరివేపాకు. ఇది మంచిగా కలియబెట్టి ఒక నిమిషం తర్వాత చూద్దాము. ఒక నిమిషం అయింది. ఇప్పుడు మనము 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు, దీన్ని మంచిగా మగ్గనిద్దాము. మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి స్టవ్. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. మీ కారం చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలియబెట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ అయింది. చూడండి, సొరకాయ కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మనము కొద్దిగా పాలు పోసుకుందాము. ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. అలాగే మనం తీసుకున్న నువ్వుల పొడి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మన రుచికి సరిపడా ఉప్పు నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలియబెట్టి మరొకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, 5 మినిట్స్ అయింది. నేను మూత తీసాను. ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. మంచిగా సొరకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను వేస్తున్నాను. అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూను, అలాగే మనం తీసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలియబెట్టి ఒక నిమిషం పాటు ఉంచి చూద్దాము. చూడండి, మన సొరకాయ కూర రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన సొరకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.